హాయ్ ఫ్రెండ్స్, జై శ్రీరామ్. ఈరోజు మీకు అద్భుతమైన రామ మందిరాన్ని చూపించబోతున్నాను. ఇది విల్లు ఆకారంలో కనిపించే రామ మందిరం. ఈ ఆలయాన్ని చూసినప్పుడు ఈ విల్లులోనే రామాయణం మొత్తం కథను దాగున్నట్లుంది. శ్రీరాముడి జననం నుండి అతను రావణుడిని వధించి పట్టాభిషిక్తుడైనంత వరకు ఆ అద్భుతమైన రామాయణ కథను అందమైన దృశ్య రూపాలతో నిర్మించడం అద్భుతమైన విశేషం. అద్భుతమైన ఈ శిల్పకళ రామాయణ కథను కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. విశాఖపట్నం నుంచి విజయనగరం చేరుకోవడానికి సుమారుగా 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రామనారాయణాన్ని చేరుకోవడానికి బస్ సర్వీస్ అండ్ ఆటో సర్వీసెస్ కూడా ఉంటాయి. ఇది రామనారాయణం ఎంట్రన్స్ గేటు. పైనుంచి చూస్తే రామనారాయణం ఇలా కనిపిస్తుందండి. ఇదే మనం దర్శించుకునే రామనారాయణం. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు రామనారాయణకి వచ్చాము. ఈ రామనారాయణానికి సంబంధించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. పదండి. విజయనగరం జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన అద్భుత ఆధ్యాత్మిక కేంద్రం రామనారాయణం. ఇది ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రత్యేకత చాటుకుంది. గత ఏడాది వరకు ఎవరికీ తెలియని ఈ ఊరు ఇప్పుడు పర్యాటకులకు కొత్త యాత్రా ప్రదేశంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా మారింది. మన ఇతిహాసాలు, పురాణాల ప్రకారం రామాయణంలో అత్యంత శక్తివంతమైన వాటిలో రామబాణం ఒకటి. అంతటి శక్తివంతమైన రామబాణం ఆకారంలో ఉన్న ఒక గొప్ప కట్టడం రామనారాయణం. రామనారాయణం దర్శించుకునే ముందు వినాయకుడిని దర్శించుకుందాం రండి. సుమారు 15 నుంచి 20 ఎకరాల సువిశాలమైన స్థలంలో రాముని ధనస్సు ఆకారంలో నిర్మించారు. అందంగా ఎక్కుపెట్టిన బాణం ఆకారంలో ఉన్న ఈ కట్టడానికి మరెన్నో విశిష్టతలు ఉన్నాయి. మనం చిన్ననాటి నుండి ఎన్నోసార్లు విన్న రామాయణ కథను కళ్ళకు కట్టినట్టు పైనుంచి చూస్తే విల్లు ఆకారంలో కనిపించే ఈ ఆలయంలో శ్రీరామ కథను వివరించే 72 బొమ్మల రూపంలో చిత్రాలు, 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం ప్రత్యేక ఆకర్షణ. ధనసాకారంలో నిర్మించి ఆలయంలో వాల్మీకి విరచిత రామాయణంలోని ముఖ్య భాగాలను 72 ఘట్టాలుగా విభజించి వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేశారు. 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహంతో పాటు సరస్వతీదేవి, లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఇక్కడ ప్రత్యేక ఆకర్షణలుగా నిలిచాయి. శ్రీ మహావిష్ణువు ఆలయంతో మొదలయ్యే ధనుస్సు ఆకారం. ధనుస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు. ఆ ఆలయపు ధనుస్సు ఆకారం ఎంత విశిష్టమైనదో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే ప్రత్యేకమైనది. మరో చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీరామ ఆలయం ఉంటుంది. అంటే మహావిష్ణువే రామునిగా అవతరించాడు అనే సంకేతాన్ని భక్తుడికి ఇవ్వడం అన్నమాట. రామనారాయణం ఘట్టాలను తెలిపే ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీషు, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేశారు. మామూలుగా చూస్తేనే అందంగా కనపడే ఈ ఆలయం నిర్మాణం కాస్త ఎత్తు నుంచి చూస్తే అద్భుతంగా అనిపిస్తుంది. ఇక పగలంతా అద్భుతంగా కనపడే రామనారాయణం రాత్రిపూట విద్యుత్ కాంతులతో మహాద్భుతంగా అనిపిస్తుంది. ధనుసాకారం మధ్యన ఉన్న 60 అడుగుల ఆంజనేయ స్వామిపై ప్రదర్శించే 3D మ్యాపింగ్ లేజర్ షో చూసేందుకు నిత్యం భారీగా తరలి వస్తుంటారు భక్తులు. శ్రీరామనవమి వచ్చిందంటే మాత్రం ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేము. ఇక్కడ సుదర్శన చక్ర రూపంలో ఉండే గోశాల. ఇక్కడ గోశాలలోని కృష్ణుడి విగ్రహం మనసుకు హద్దుకునేటట్టు ఉంటుంది. ఈ రామనారాయణంలో రామునికి సంబంధించినంత వరకే కాకుండా అందరి దేవుళ్ళని ఇక్కడ దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తాం. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.